వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. మహిళల సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యం. చింతకాయల పద్మావతి. మహిళలు పురుషులతో సమానంగా ఆర్థికంగా ఎదగాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి స్పష్టం చేశారు. నర్సీపట్నం పురపాలక సంఘంలో రాష్ట్ర ప్రభుత్వం మెప్మా ఎన్ఈసిసి సంయుక్తంగా చేపట్టిన ఎగ్గార్ట్ పథకాన్ని ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాళ్ళు నిలబడాలి, వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో, ఆ కుటుంబాన్ని పోషణార్థం ఇవ్వాలనే ఉద్దేశంతో బంగారు కుటుంబాలు అయితేనేమి ఇలాంటి ఎన్నో పథకాలు పెట్టడం జరిగింది. మరి డ్వాక్రా గ్రూపులు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మహిళ కూడా మగవాళ్ళతో సమానంగా సంపాదించి ఆ కుటుంబానికి భారం లేకుండా చక్కగా పిల్లలు చదువుకొని ఎడ్యుకేట్ చేయడం కూడా జరుగుతుంది. మరి అందులో ఒక విధంగా ఈ రోజు ఎగ్ కార్డ్స్ అని చెప్పి మన మున్సిపాలిటీకి 5 కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క కార్డు అలాగే అక్కడ ఉన్నటువంటి పదార్థాలు అన్నిటి కలిపి 50,000 ఒక్కొక్క కార్డుకి, అలాంటిది 2,50,000 రూపాయల వరకు కూడా మన మున్సిపాలిటీ ఇవ్వడం జరిగింది. 5 కార్డ్స్ కూడా. అలాంటిది ప్రతి ఒక్కరు అనుకుంటారు చిన్నదే అనుకుంటారు. ఈ చిన్న బండి ఒక కుటుంబాన్ని ఎక్కడికి వచ్చిందండి. అందరూ కష్టపడి ఈ నూడిల్స్ కానీ, ఎగ్ పప్స్ కానీ, ఎగ్ తో తయారు చేసుకుని ఏవైనా సరే వారు చేసుకొని చక్కగా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మన సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా వారికి ఉపాధి కల్పించారు. దాన్ని సద్వినియోగం పంచుకోవాల్సిన బాధ్యత ఈ కార్డ్స్ యాజమాన్యానికి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా. మరి అదే విధంగా ఉపాధి కల్పించిన తర్వాత కనీసం ఫ్రీగా 50,000 కూడా ఇవ్వడం జరిగింది. దాని సబ్సిడీ కానీ ఇలా 10 రూపాయలు కట్టాలని కానీ కూడా ఏమీ లేదు. మరి దీని మీద ఉపాధి కల్పించామంటే వారు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా. ఒక్క విషయం ఏంటంటే క్వాలిటీ ఫుడ్ ఇవ్వండి. మీరు మంచి నూనెలు వాడండి, ఆయిల్ మంచి వాడండి. అలాగనే మీరు అక్కడ ఉన్నటువంటి ఏ పదార్థాలు పెట్టే కలర్స్ లేకుండా చేసి ఒక 10 రూపాయలు తెచ్చుకోండి ఆ నూడిల్స్ ప్లేట్ మీద. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం మీద కూడా చాలా మంది శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ పరంగా ఈ ఉపాధి కల్పించాలంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యం బాగుండాలని మీరు కోరుకుంటూ మీరు కూడా ప్రజలకి ఆరోగ్యాల భాగస్వామ్యం కల్పించుకొని మీరందరూ కూడా మంచిగా ప్రజల్ని మంచి ఫుడ్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మరొక్కసారి ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.